మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు చికెన్ ఫ్రై అలాగే రసం కూడా పెట్టుకుందాం. చింతపండు చారు, చికెన్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా చిన్న గిన్నెలో 1 లీటర్ నీళ్లు తీసుకొని కొద్దిగా చింతపండు వేసి బాగా రసం తీసుకుందాం. ఇలా రసం తీసి చింతపండు పిప్పు తీసేద్దాం. ఇప్పుడు దీనిలో కొద్దిగా పసుపు, కొద్దిగా కొత్తిమీర, కొంచెం కరివేపాకు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసి స్టవ్ మీద పెట్టి మరిగించుకుందాం. ఈ చారు బాగా మరగాలి. ఇప్పుడు చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ పై పాన్ పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేద్దాం. కాగిన తర్వాత జీలకర్ర, కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసి బాగా వేయించుకుందాం. ఒక పక్క చారు మరుగుతూ ఉంటుంది, రెండో వైపు చికెన్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దీనిలోనే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసి బాగా కలిపి మూత పెడదాం. ఇప్పుడు మూత తీసి దీనిలో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుదాం. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. 1 నిమిషం మూత పెడితే పచ్చివాసన అంతా పోయేలా నూనెలో వేగుతుంది. ఇప్పుడు మూత తీసి దీనిలో మనం కడిగి శుభ్రం చేసిన చికెన్ వేసి ఒకసారి కలిపి దీనిలోనే రుచికి తగినంత ఉప్పు కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఇది ఇలా పక్క స్టవ్ మీద పెట్టి చారు మరుగుతుంది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని తాలింపు పెట్టుకుందాం. వేరే పాత్రలో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు, మినపప్పు, కొంచెం జీలకర్ర, కొద్దిగా పచ్చిశనగపప్పు, 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా వేసి బాగా వేయించుకొని కొద్దిగా ఇంగువ కూడా వేసి బాగా కలిపి బాగా కాగిన ఈ చారుని ఈ తాలింపులో వేసి మూత పెట్టుకుందాం. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి చికెన్ ఎంతవరకు ఉడికిందో చూద్దాం. చికెన్ బాగా ఉడికింది కాబట్టి ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసి బాగా కలుపుకుందాం. మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టాలి. అలా పట్టేంత వరకు ఇలా ఒక 2-3 నిమిషాలు మూత పెడితే ఉడుకుతుంది. ఇప్పుడు 2-3 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకుందాం. ఇలా ఒకసారి కలిపి దీనిలో కట్ చేసిన పచ్చిమిర్చి వేద్దాం. కట్ చేసిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కట్ చేసిన కొత్తిమీర కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి మరొక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చారుని వేరే బౌల్లో వేసుకొని అలాగే చికెన్ ఫ్రైని కూడా వేరే బౌల్లో వేసుకొని సర్వ్ చేద్దాం. మా వంటగదిలో ఎంతో సింపుల్గా చేసుకునే చింతపండు చారు, చికెన్ ఫ్రై రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.